వెల్కమ్ టు డే 23 ఆఫ్ 30 days 30 reels. ఈ రీల్లో మనం ఎల్పీలో ఎట్ నైట్ టైమింగ్స్ ఎలా ఉంటాయి, లైక్ ఫుడ్ కోర్ట్ ఇప్పటివరకు అవైలబుల్గా ఉంటాయి, ఇవన్నీ చూద్దాం. ఈ ప్లేస్ వచ్చేసి రోబో పార్క్. ఈ ప్లేస్ చాలామందికి తెలిసే ఉంటుంది అండ్ ఇక్కడికి 10 వరకు అలా ఉండొచ్చు. అండ్ ఇది వచ్చేసి కొత్తగా రీసెంట్గానే ఓపెన్ చేశారు హాస్టల్స్. ఇక్కడ BH 8 to BH 10 బాయ్స్ హాస్టల్స్ ఉంటాయి. ఇక్కడ లైటింగ్స్ కానీ అండ్ లోపల రూమ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. కంప్లీట్ వీడియో కూడా చేసాం, ఒకసారి చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ చూసారు కదా, న్యూ జాయినర్స్ అప్కమింగ్ స్టూడెంట్స్కి నేను ఈ హాస్టల్ తీసుకోమని చెప్తాను, ఎందుకంటే చాలా అంటే చాలా బాగున్నాయి రూమ్స్ అండ్ దగ్గరగా కూడా ఉన్నాయి కాలేజ్ బ్లాక్స్కి. చూసారు కదా ఎలా ఉందో నైట్ టైం, ఈ రోడ్స్ కానీ లైటింగ్స్ కానీ. అండ్ ఇది వచ్చేసి క్రికెట్ ప్రాక్టీస్ నెట్ అండ్ ఇక్కడ టైమింగ్స్ అండ్ ప్రైజ్ ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇదైతే ప్లేస్ చాలా పెద్దగా ఉంది అండ్ క్రికెట్ లవర్స్ చాలా మంది ఉంటారు కదా, సో ఇది మీకోసమే. ఇలాంటివి మెయిన్ ప్లే గ్రౌండ్ లో కూడా ఉన్నాయి అండ్ BH2 హాస్టల్ ఫ్రంట్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఫుడ్ కోర్ట్. ఈ ప్లేస్ కి 7:30 దాటిన తర్వాత గర్ల్స్ కి అయితే అలో లేదు, సో బాయ్స్ కే. చూసారు కదా యూనివర్సిటీ ఫీలింగ్. ఇది ఎలా ఉంటుంది అంటే సిటీలా ఉంటుంది. సో సిటీ అని ఎందుకన్నానంటే 600 acres 50,000+ స్టూడెంట్స్ ఉంటారు క్యాంపస్ లోపల. ఈ రీల్ మెయిన్ వచ్చేసి అప్కమింగ్ స్టూడెంట్స్కి, ఎందుకంటే వాళ్ళకి చాలా అవైలబుల్ అవుద్ది అండ్ చాలా మంది మెసేజ్ చేస్తున్నారు ఎలా ఉంటుంది ఇవన్నీ అని. సో చూడండి, ఇక్కడ సౌత్ స్టాల్స్ కూడా ఉంటాయి అండ్ సౌత్ ఫుడ్కి ఎటువంటి లోటు ఉండదు. అండ్ డామినోస్ పిజ్జా అయితే అవైలబుల్గా ఉంటుంది. నైట్ 1 o'clock వరకు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు, మీ హాస్టల్ దగ్గరికి వస్తుంది. అండ్ ఇది చూసారు కదా, ఫుడ్ కోర్ట్కి 11 వరకు అవైలబుల్గా ఉంటుంది ఈ ఫుడ్ కోర్ట్స్ అన్నీ. అండ్ గర్ల్స్కి అయితే 7:30 వరకు క్యాంపస్ లోపల ఎలా ఉంటుంది అండ్ తర్వాత హాస్టల్కి వెళ్ళిపోవాలి. 7:30 దాటిన తర్వాత ఉండాలనుకుంటే లీవ్ పెట్టుకుని ఉండాలి, అది కూడా 10 వరకు ఎలా ఉంటుంది. అండ్ బాయ్స్కి అయితే మీరు క్యాంపస్ లోపల ఏ టైం అయినా మిడ్ నైట్ అయినా సరే బయటికి వెళ్ళవచ్చు హాస్టల్ నుంచి. క్యాంపస్ అవుట్ సైడ్ వెళ్ళడానికి ఉండదు, క్యాంపస్ లోపలే. అండ్ ప్రతి ప్లేస్లో సెక్యూరిటీ గార్డ్ ఉంటారు అండ్ ప్రతి హాస్టల్ బయట మెయిన్ గేట్ దగ్గర అన్ని ప్లేసెస్లో సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. 800+ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు మొత్తం యూనివర్సిటీలో. ఎక్కడైనా మీరు చిన్న ఇష్యూ చేస్తే మీ ID కార్డ్ ఆర్ మీ LP టచ్ ఫోటో తీసుకుని అయితే వెళ్ళిపోతారు, అది చాలా పెద్ద ఇష్యూ అవుద్ది తర్వాత. చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇది వచ్చేసి ప్లే గ్రౌండ్, చాలాసార్లు చూపించాను. ఎక్కువ గేమ్స్ ఆడుతూ ఉంటారు అండ్ ప్లే గ్రౌండ్ లో 10 వరకు అలా ఉంటుంది. చూసారు కదా, ఇది వచ్చేసి BH6 హాస్టల్. చూడండి ఎలా ఉందో నైట్. ఈ యూనివర్సిటీ సిటీ అని ఎందుకన్నా తెలుసా, 600 acres ఉంటుంది. అందుకే చాలా ప్లేసెస్ నుంచి, చాలా స్టేట్ నుంచి, అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి కూడా ఇక్కడికి వస్తారు. అప్కమింగ్ వీడియోస్ అన్ని ఫ్రెషర్స్ కోసమే, మీకు చాలా యూజ్ అవుద్ది. సో స్టే కనెక్టెడ్.